ఓం తత్సత్. ఓం ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః. భగవద్గీత 3వ అధ్యాయం 42వ శ్లోకం. భావం: శరీరంలో శరీరమున కంటే ఇంద్రియములు శ్రేష్టమైనవి. ఇంద్రియముల కంటే మనస్సు శ్రేష్టమైనది. మనస్సు కంటే బుద్ధి బలమైనది. ఈ బుద్ధి కంటే ఎవడు పరుడో, ఈ బుద్ధిని ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో వాడే ఆత్మ అని తెలుసుకొనుము అన్నాడు కృష్ణుడు అర్జునునితో. హరి ఓం తత్సత్. మనం సదాముక్తి సుధార్ణవంలో ఆత్మ పంచకోశాతీత అన్నటువంటి విషయాన్ని పూర్తి చేసుకున్నాం. కాబట్టి అదే భావనలో, అదే ధ్యానంలో మనం ఉండిపోవాలి జీవితాంతం. ఇప్పుడు 3వ తరంగంలో చూద్దాం 88వ మంత్రాన్ని. పృథక్ ఆత్మా పంచకోశ ఇతి మత్వా విమోహితాః నతే విందంతి తం పంచకోశాతీతం పరాత్పరం. ఈ విధంగా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములను పంచకోశాలు ఉన్నాయి కదా, వీటిల్లో ఒక్కొక్క దానినే అజ్ఞానము చేత ఆత్మగా భావించారు చాలామంది. ఎవరు? ఆ చార్వాకులు కావచ్చు, ముందు చెప్పుకున్నామే నాస్తికవాదులు వాళ్ళు కావచ్చును, లేదా హిరణ్యగర్భ ఉపాసకులు కావచ్చు, ఆ వైష్ణవంలో నారద పాంచరాత్ర మతం వాళ్ళు కావచ్చు, బౌద్ధ మతం వాళ్ళు కావచ్చు, భాట్ట మతం వాళ్ళు కావచ్చు. వీళ్ళంతా కూడా ఒకడు శరీరమే ఆత్మ అంటాడు, ఇంకొకడు ఇంద్రియాలు అంటాడు, ఇంకొకడు మనస్సు లేదా బుద్ధి, ఇలా చివరికి శూన్యవాదము ఇలాగా వాదిస్తూ వచ్చారు. ఎందుకని? ఈ 5 కోశముల యొక్క విచారణ సరిగా చేయనందువల్ల అజ్ఞానవశముతో. ఏమండి, ఇప్పుడు మనం ఈ 5ంటిని గొప్పగా లేకపోయినా మనకు తెలిసినంత మేరకు సంక్షిప్తముగా మనం విచారణ చేశాం. ఈ 5 కోశములలో ఏ ఒక్కటి కూడా ఆత్మ అనబడదు, లేదా 5 కలిసినా కూడా ఆత్మ అనబడదు. ఆత్మ సాక్షి, నిషేధావధి సాక్షి. చివరికి అన్ని విచారణ చేసి ఒక చిన్న పాయింట్లో నిలిచిపోయాం. నిషేధావధి సాక్షి, అన్నిటినీ నిషేధిస్తూ వెళ్ళంగా నిషేధించడం అంటే తోసిపుచ్చడం. ఈ స్థూల శరీరం నేను కాదు, ఈ స్థూల శరీరం నా చేత తెలియబడుతున్నది కనుక ఇది ఆత్మ కాదు, అలా తోసిపుస్తూ పోతే చివరికి ఎవరైతే ఇదంతా కాదు నా ఇది కాదు అని తోసిపుస్తున్నాడో వీడు మిగులుతాడు. కనుక ఎవడు మిగిలాడు? ఎవడు కాదు. అక్కడ మగ కాదు, ఆడ కాదు, నపుంసకత్వము కాదు, ఏది కాదు. అది జ్ఞానం. ఆ తోసిపుచ్చినది ఏంటిది? జ్ఞానము. కాబట్టి ఆ జ్ఞానమే నేను, ఆ జ్ఞానమే పరబ్రహ్మ, పరమాత్మయే పరబ్రహ్మయే నేను, అహం బ్రహ్మాస్మి. ఈ విషయాన్ని మనం బాగా చర్చించుకున్నామండి. ఇలా ఆత్మ పంచకోశాతీతమని మనం చెప్పుకున్నాం కదండి. ఈ పంచకోశాతీతం ఇంత బాగా మనకు అర్థమవుతూ ఉంటే ఏమండి, మరి ఎందుకు ఇలాగా చాలామందికి ఎందుకు లభ్యం కావడం లేదు? ఈ జ్ఞానం అందరికీ లభ్యం కావడం లేదు, ఆత్మ యొక్క లక్షణాలు ఎందుకు తెలియబడడం లేదు అన్న విషయాన్ని ఈ 89-90 శ్లోకాల్లో చెప్తున్నారు. చూడండి. ఆత్మాతు సచ్చిదానంద అద్వైతాఖ్యాక విశేషణ పంచకోశాస్తు అసత్ జడ దుఃఖ ద్వైత విశేషణ. ఇప్పుడు ఆత్మ లక్షణాలను, ఈ పంచకోశాలను, వాటి విశేషాలు చెప్తున్నాడు. ఆత్మ అన్నది ఏ లక్షణాలతో ఉంటుంది? ఆత్మతో సత్ చిత్ ఆనంద అద్వైత. సత్ అని, చిత్ అని, ఆనందమని, అద్వైతమని ఇలాగా
ఆత్మకు విశేషాలు చెప్పబడినాయి. సత్ అంటే ఎల్లప్పటికీ ఉండునది, అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా నశించిపోయేది కాదు. చిత్ అంటే జ్ఞానం, జ్ఞానమే ఆత్మ, ప్రజ్ఞానమే బ్రహ్మ. ఆనందం లేదా అనంతం అని కూడా అంటారు ఆత్మను. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఆనందం అంటే విషయానందమో, అంటే విషయానందం అంటే ఏంటి? మనము వస్తువుల చేత పొందేటువంటి ఆనందం కాదు, అది స్వరూపమే ఆనందం. తర్వాత 4వ లక్షణం అద్వైతం, అంటే ఇక రెండవది లేదు, ద్వైతం లేదు, ఉన్నది ఒకే ఒకటి, ఆత్మ ఒకటే. ఈ 4 ఆత్మ యొక్క లక్షణాలు అని చెప్పింది శాస్త్రం. సరే, ఈ పంచకోశాలు ఎలా ఉన్నాయి? ఏ కోశమైనా, అది అన్నమయం దగ్గర నుంచి ఆనందమయ కోశం వరకు కూడా ఇవంతా ఎటువంటివి? అసత్తు. అంటే ఎప్పటికీ ఉండదు, ఒకప్పుడు ఉంటూ ఉంటుంది, ఒకప్పుడు మారిపోతూ ఉంటుంది, ఒకప్పుడు నశిస్తుంది. ఏ కోశమైనా సరే. జడము, జ్ఞానవంతముగా లేదు, అది బుద్ధి కానీలే. బుద్ధి అంటే తెలివి కదండి, మరి తెలివి కదా జ్ఞానం, మరి కాదంటారేంటి అనొచ్చు. అది జడము అని ఎందుకు అంటున్నామంటే అది స్వయం ప్రకాశకము కాదు, అది తనను తాను తెలుసుకోలేదు, ఇతరమును తెలుసుకొనుటలేదు. అంతేకాకుండా బుద్ధి ఇవంతా కూడా అంతఃకరణం అంటున్నామే, ఇది చైతన్యవంతముగా ఉన్నది అని అంటే అందులో ఆత్మ అనబడే చైతన్యం ప్రతిబింబించినందువలన, ఇంతకుముందే చెప్పుకొని ఉన్నామండి, ఎండ అన్నది అద్దము ఎండను ప్రసరింప చేయలేదు. మరి అద్దంలో నుంచి వచ్చిన ఎండ మనకు కాంతినిస్తున్నదే. ఇక్కడ రూమ్లో అద్దం ఇట్ట పడితే పిల్లవాడు ఎండలో పెట్టి మన వైపు తిప్పితే కొంచెం చీకటిగా ఉన్నటువంటి రూమ్లో కూడా కాంతివంతం అవుతుంది కదా. మరి అద్దం ఎండను పంపించినట్లుగానే ఉంది, కానీ అది అద్దము కాంతిని ప్రసరింపజేసే శక్తి కలిగి ఉండుటలేదు. అది ప్రతిబింబం మాత్రమే, ఒరిజినల్ ఎండ కాదు. అలాగే ఈ ఆత్మ యొక్క చైతన్యాన్ని అది అంతఃకరణలో ప్రతిబింబించేటప్పటికీ అవంతా చైతన్యవంతముగా కనిపిస్తున్నాయి. అంతేకాదు అది బుద్ధి కానీ మనసు కానీ ఇవంతా, అంటే విజ్ఞానమయ కోశం కానీ ఏమండి మనోమయ కోశం కానీ ఇవంతా కూడా మారిపోతున్నాయి, గాఢ నిద్రలో అసలు ఉండడం లేదు. కాబట్టి అవంతా కూడా జడము. తర్వాత దుఃఖం, ఆత్మేమో ఆనందం అనుకున్నాం, ఈ పంచకోశాలన్నీ దుఃఖమయం. అంతేకాదండి, అసలు ఈ సృష్టి అని అనుకుంటున్నాం మనం, భగవద్గీత అదే కదా చెప్పింది, అర్జున దుఃఖాలయం అశాశ్వతం. దీంట్లో ఏది పట్టుకో, మన శరీరం దగ్గర నుంచి ఏది పట్టుకున్నా ఇదంతా దుఃఖానికి ఆలయమే, అశాశ్వతం, సత్తు కాదు అసత్తు. కనుక ఇదంతా దుఃఖమే. ఎందుకు? ఒకవేళ సుఖం అన్నది వచ్చినా కాసేపే ఉంటుంది, క్షణికానందమే కానీ ఆనంద స్వరూపం కాదు. తర్వాత ఈ పంచకోశాలు ఇంకా ఏ లక్షణం? ద్వైతము. అదండి, పంచకోశాలు ద్వైత బుద్ధితో ఉంటాయి. అదే ఆత్మ అయితే అద్వైతం, రెండవది లేదు, అదొక్కటే ఉంటుంది. ఆత్మ ఒకటే, రెండవది కాదు. ఇవన్నీ ఎందుకండి అంటే ఎప్పుడైతే దేశగత, కాలగత, వస్తుగత పరిమితికి లోబడి ఏదైతే ఉంటుందో అదంతా ద్వైతమే. ఏమండి, ద్వైతం అంటే ఏదో కాదు, పరిమితి చెందింది ఏదైనా ద్వైతమే, ఒకటి కాదు. ఎప్పుడైతే ద్వైతం అంటామో అది శక్తిహీనమే. దేవుళ్ళ దగ్గర తీసుకుందాం అసలు మొదటి నుంచి మనం. ఏమండి, శివుడు అనుకున్నాం కార్తీక మాసం కనుక. ఈ శివుడు అన్న దేవుడు ఒకడేనా? కాదు. శివుడు వేరే, శివుడి భార్య వేరే, శివుడి కుమారులు వేరే. ఆయన ఆ లోకంలో శివలోకమవాప్నోతి శివేన సహమోదతే. ఆయన ఆ లోకంలో ఆనందంగా ఉంటాడు, శివలోకంలో. విష్ణువు వేరే, విష్ణు భార్య వేరే, వాళ్ళ సంతానం వేరే, ఆయన ఫ్రెండ్స్ వేరే, ఆయన వాహనం వేరే, ఆయన నడిపేటువంటి వాహనం వేరే, శివుడు నడిపే వాహనం వేరే. ఇవంతా ఎందుకని? పరిమితం. వాళ్ళంతా కూడా అపరిమితం కాదు. ఏది అపరిమితం? జ్ఞానం అపరిమితం.
ఇక అక్కడి నుంచి రండి, ఏదైనా కుక్క వేరే నక్క వేరే, ఎందుకో పరిమితి, పేనా వేరే పుస్తకం వేరే, ఇదంతా ద్వైతమే. ఏది చెప్తున్నామో అంత ద్వైతమేనండి. కనుక పంచకోశాలు కూడా ద్వైతము. కాబట్టి ఇప్పుడు ఒకదానికి 4 లక్షణాలు, ఇంకో దానికి 4 లక్షణాలు చెప్పాం. ఆత్మకు 4 లక్షణాలుగా సత్ చిత్ ఆనందము అద్వైతము, పంచకోశాల లక్షణాలుగా అసత్ జడము దుఃఖము ద్వైతం. ఏమండి, ఇప్పుడు ఏమవుతున్నది? ఎందుకు అందరికీ కూడా ఆత్మజ్ఞానం కలగడం లేదు అని కదా ప్రశ్న. అసలు మనమంతా ఆత్మే కదండి, మొత్తుకుంటున్నాయి కదా వేదాలు కూడా. అయినా ఇలాగా ఎందుకు మనం జీవుళ్ళుగా భావిస్తున్నాం అనే విషయంతో కదా చర్చ. ఇప్పుడు చూద్దామండి 90వ శ్లోకంలో ఏం చెప్తాడు. ఆవృణం త్యాత్మనో ధర్మా కోశధర్మాన్ తథైవతే. కోశధర్మ ఆత్మధర్మాన్ పరమ ఆచ్ఛాదయంతితే. అది ఎందుకు జరుగుతున్నదయ్యా అంటే, ఆత్మ యొక్క స్వరూప లక్షణాలు చెప్పుకున్నాం కదా పైన. ఇప్పుడు సత్యము, జ్ఞానం, అనంతము, అద్వైతమని. అలాగే పంచకోశ ధర్మాలు కూడా చెప్పుకున్నాం, అసత్తు జడము దుఃఖము ద్వైతమని. ఇవి ఏమవుతున్నాయ్యా అంటే ఆవరణం, ఇవి ఒకదాన్నొకటి ఆవరించి ఉన్నాయి. ఆచ్ఛాదయంతి, ఆ పంచకోశ ధర్మములు ఆత్మధర్మములను ఆచ్ఛాదన చేసి ఉన్నాయి. అంటే అధ్యాస చేయబడి ఉన్నాయి. అంటే ఇవి అవిగా భావించి, ఆ వాటిలను వీటిలుగా భావించి, అంటే ఆత్మధర్మాలను ఆత్మ కాని పంచకోశ ధర్మములుగా భావించడం జరుగుతున్నది. ఆ పంచకోశ ధర్మములను ఆత్మధర్మాలుగా భావించడం జరుగుతున్నది. దీన్ని అధ్యసించబడుతున్నది అన్నాడు. అంటే ఒకదాని ధర్మాలు ఇంకొక దాని మీద ఆరోపించబడుతున్నాయి. అవివేకం వల్ల, అజ్ఞానం వల్ల. ఎప్పుడైతే ఇలా ఏర్పడిపోయిందో నేను నాది అనే భావన అంతా కూడా మారిపోయింది. కనుక ఇప్పుడు ఏం చేయాలంటే మనం చూడండి, చెప్తున్నాడు 91వ శ్లోకం ఈ అధ్యాయంలో చివరిది. ఆత్మనః పంచకోశానామేవ అధ్యాస హేతునా బంధప్రతీతి ముముక్షు కుర్యాత్ కోశ వివేచనం. కాబట్టి ఏం చేయాల ప్రతి ముముక్షు కూడా బంధప్రతీతి ముముక్షు. ఏం చేయాలి ముముక్షు? ఆత్మానః పంచకోశానాం ఏవం అధ్యాస హేతున. ఈ పంచకోశాలు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ఆత్మ ఎలా ఉంది? నిత్యముక్తం, అది ఉన్నది అదొకటే, అద్వైతము, అసంగము, దేంతోనూ టచ్ లేదు దానికి. అటువంటి అయినటువంటి ఆత్మకు పంచకోశానాం ఏవ అధ్యాస హేతున, వీటి మధ్య అధ్యాస జరిగినది. అదండి, ఈ అధ్యాస వలన బంధభ్రాంతి, బంధము అనే భ్రాంతి కలిగింది. కాబట్టి ముముక్షు కుర్యాత్ కోశ వివేచనం. ముముక్షు అయినవాడు, మోక్షం కావాలన్నవాడు ఏం చెయ్యాలంటే ఈ పంచకోశముల నుండి ఆత్మను వేరు చేసి, వివేకం చేసి, వివేచన చేసి తన స్వరూపాన్ని అవగతం చేసుకోవాలి. ఇది చివరిది 91లో 3వ అధ్యాయంలో. ఇప్పుడు మనం చేయవలసిన పని చెప్పాడు. ఏం జరిగిందయ్యా అంటే, ఎందుకు ఇలా అయిపోయినాం మనం అంటే, ఇక్కడికి వచ్చేటప్పటికి అధ్యాస జరిగినది. ఆత్మ యందు ఏమండి పంచకోశముల యొక్క అన్యోన్య అధ్యాస, దీంతో ఈ బంధభ్రాంతి కలిగింది. ఇప్పుడు కొద్దిగా మనం ఈ అధ్యాయం ముగుస్తున్నప్పటికీ ఈ శ్లోకంతో ఈ అధ్యాస అంటే ఏమిటి? ఏమండి, ఇంతకుముందు వేదాంత
బోధలో ఏమి చాలా గొప్పగా విచారణ చేయడం జరిగిందండి. అధ్యాస అతస్మిన్ తద్బుద్ధి అధ్యాస, అది కాని దాని యందు అది అన్న భావన ఏది కలుగుతుందో దాన్ని అధ్యాస లేక భ్రాంతి లేక భ్రమ జరిగింది. ఈ అధ్యాస ఎన్ని రకాలుగా జరుగుతున్నది అన్నటువంటి విషయం అంతా కూడా బాగానే విచారణ చేసి చూసాం. సరే, ఇప్పుడు మళ్ళీ నేను ఆ టాపిక్ మీకు చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను. ఒక్కసారి వేదాంత బోధ దాన్ని చదువుకు మళ్ళీ వింటే, ఎందుకంటే ఈ అధ్యాస సబ్జెక్టే చాలా గొప్పదండి, విషయమే. ఎందుకంటే మనం ఆత్మస్వరూపులం కదా, ఎందుకు ఇలా అయ్యాం? చూడండి, ఒక 3 పదాలను విశ్లేషణ చేసుకొని తర్వాత విచారణ చేద్దాం. గ్రహణము, అగ్రహణము, అన్యథాగ్రహణము. గ్రహణము అంటే గ్రహించుట, పొందుట, లేకపోతే తెలుసుకొనుట అంటే జ్ఞానాన్ని పొందడం అని కూడా అర్థం. అదే కదా, గ్రహించడం అంటే తీసుకోవడం కూడా. ఏదో నేను పేనా ఇస్తే గ్రహించాడు బాగుంది, ఏమయ్యా బాబు నేను చెప్పే విషయాన్ని బాగా గ్రహిస్తున్నావా అన్నాడు అనుకో, అక్కడ బాగా అర్థం చేసుకుంటున్నావా అని అర్థం. ఇంతకు గ్రహణం అంటే జ్ఞానం, తెలివి, అది గ్రహించడం, పొందడం, ఎన్నో లేని దాన్ని పొందడం గ్రహణం. అగ్రహణము విరుద్ధ పదం, గ్రహించకుండా పోవడం అంటే తెలుసుకోలేకుండా పోవడం, అంటే ఏ విషయాన్ని తెలియదు అనుకుంటూ ఉండడం, దీన్నే అజ్ఞానము అని అనవచ్చు మనం. అగ్రహణం అంటే ఏమని? అజ్ఞానం, తెలియనితనము. మూడవది అన్యథాగ్రహణం. ఈ అన్యథ అంటే ఇతరంగా, ఇంకొక దానిగా భావించడం. అన్యథ అంటే ఉన్న సత్యం కాకుండా అసత్యాన్ని భావించడం సత్యముగా. ఈ మూడింటిని మనం విశ్లేషణ చేసుకుందామండి. ఇప్పుడు దారిలో పోతున్నాడు, ఆ దారిలో ఏమీ కనిపించలేదు. వాస్తవానికి అక్కడ ఒక పాము లాంటిది ఏదో ఉంది, వీడికి కనిపించలేదు, ధైర్యంగా వెళ్ళిపోతాడు ఇప్పుడు దారిలో. కాబట్టి అజ్ఞానం బాధదాయకం కాదండి. అది చాలామంది అజ్ఞానం అంటూ ఉంటాం, ఒక కోణంలో చెప్తాను అది కూడా. అంతేగాని కేవలం అజ్ఞానమే ఉందనుకోండి, ఏం నష్టం? ఇప్పుడు ఆ రాయి, రప్ప, చెట్టు, పుట్ట ఇవంతా మనకు కనిపించే వాటిలంతా ఏమీ జ్ఞానం లేదు, వాటికి ఏమి నష్టపోయినాయా? ఏమైనా ఏడుస్తున్నాయా? ఎంత వాన పడిని, ఎంత ఎండ ఏమైనా ఏడుస్తున్నాయా చెప్పండి? కాబట్టి అజ్ఞానం ఒక్కటే బాధాదాయకం కాదు. చూడండి, ఇప్పుడు వాడు దారిలో పోతున్నాడు, ఒక వ్యక్తి, వాస్తవానికి అక్కడ పాములాగా ఉంది ఏదో, వాడికి ఏం భయం లేదు, అసలు ఏమి కనిపించలేదు, ఆనందంగా వెళ్ళిపోయాడు. కనుక ఇప్పుడు అక్కడ ఉండేది వాడికి తెలియదు. ఇప్పుడు అగ్రహణం అంటే అది అజ్ఞానం చేత ఉన్నాడు. దానికంటే ముందు అగ్రహణం కదా, గ్రహణం చెప్పుకుందాం. ఫస్ట్ గ్రహణము, అగ్రహణము, అన్యథాగ్రహణం కదా. గ్రహణం అంటే తెలివి, జ్ఞానం. ఇప్పుడు దారిలో పోతున్నాడు, అక్కడ పాము లాంటిది కనిపించింది, పామే కనిపించింది, సత్యం కదా, అది సత్యమైన పాము కనిపించింది. ఓ ఇది పాము కదా అన్నటువంటి విషయాన్ని వాడు గ్రహించాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? తగిన జాగ్రత్తలు తీసుకుంటాడు. దాని జోలి మనకెందుకులే అని పక్కన తిరిగి వెళ్ళిపోవచ్చు. ధైర్యవంతుడే ఎక్కడ తీసుకుని దాన్ని కొట్టేసి వెళ్ళిపోవచ్చు. ఎందుకు? ఉన్నది తెలిసింది కనుక. కాబట్టి ఉన్నది ఉన్నట్లు తెలియడం గ్రహణం, ఉన్న సత్యం సత్యముగా గోచరించడం గ్రహణం. ఉన్న పాము కనిపించింది అక్కడ, అంటే దాన్ని బాధపడకుండా వెళ్ళిపోతాడు. ఏమండి? ఇప్పుడు అలా కాదు, ఏమీ తెలియలేదు అక్కడ, అప్పుడు కూడా వాడు ఆనందంగానే వెళ్ళిపోతాడు. అంటే గ్రహణమునందు గ్రహించిన తర్వాత జ్ఞానంతో ఎలా ఉన్నాడో అజ్ఞానంతో కూడా అలా. ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంటి? అన్యథా గ్రహణం, ఇంకొక దానిగా భావించడం. వాస్తవానికి దారిలో తాడు ఉందండి, త్రాడును త్రాడుగా తెలుసుకున్నటువంటి గ్రహించిన వాడు ఆనందంగా పోతాడు.
అసలు వాడికి తాడే తెలియలేదు, ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు వాడు కూడా. అంటే గ్రహణం చేసిన వాడు అంటే తెలివి ఉన్నవాడు ఆనందంలో ఉంటాడు, పూర్తిగా లేనివాడు ఉన్నాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే అన్యథాగ్రహణం, ఈ తెలియనితనము, ఈ అజ్ఞానము నుండి ఒకటి పుట్టిందండి దాని దుంపదగా. దాన్నే మనం అధ్యాస లేక భ్రాంతి భ్రమ అనుభూతం. ఈ అజ్ఞానం వల్ల వాడిలో ఒక విక్షేపం బయలుదేరింది. తెలియనితనం, పూర్తిగా తెలియనితనం అయితే పర్వాలేదు, అలా కాదు. అగ్రహణంలోనే తెలియనితనం వల్ల ఇంకోటి పుట్టింది అక్కడ. ఏంటి ఉన్నది తాడైతే వాడికి ఏంగా కనిపించింది? పాముగా కనిపించిందండి. ఇప్పుడు వాడు పడతాడు అవస్థ. పొరపాటు ఆ తాడు పైన కాలు పెట్టేసి అమ్మా పాముని ఎగురు దూకుతాడు, కాలు ఇరుగుతుంది, లేకపోతే పరుగులు పెడతాడు కదా. కాబట్టి ఈ విధమైనటువంటి అన్యథాగ్రహణమే భ్రాంతి లేక భ్రమ, అంటే అధ్యాస. ఈ అజ్ఞానం వల్ల అధ్యాస ఏర్పడింది. ఈ అధ్యాసతోనే మనం ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు వద్దాం అసలు విషయానికి. మనమంతా ఎవరం? ఆత్మస్వరూపులం, బ్రహ్మస్వరూపమే. ఉన్నది బ్రహ్మం ఒకటే. అయితే ఏమైపోయింది అంటే ఈ జ్ఞానం కలిగిన మహానుభావులు ఎందరో, రమణ మహర్షి, మలయాళ స్వామి లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా ఆనందంగా జీవించారు, పోయినా ఇంక మళ్ళీ జన్మ అంటూ లేదు. అలా లేదు. అగ్రహణం ఏమీ తెలియదు, రాళ్ళు రప్పలు చెట్లు ఇట్లాంటివన్నీ కూడా ఆనందంగానే ఉంటూ ఉన్నాయి. మధ్యలో మనకేమైందంటే ఈ స్వరూపము తెలియని అజ్ఞానం వల్ల, అగ్రహణం వల్ల అన్యథాగ్రహణం కలిగింది. ఏమని? ఈ శరీరమే నేను, ఈ శరీరానికి సంబంధించి ఎవరెవరు ఉంటారో వాళ్ళంతా నా వాళ్ళు, నా శరీరంతో సంబంధంతో. ఈ శరీరంలో ఏమేమి ఉన్నాయో అదంతా నేనే. కండ్లు నేను, ముక్కు నేను, శరీరం నేను, మనసు నేను. ఇలాగా నేను కాని దానిని, సత్యము కాని దానిని, అసత్తైన దానిని నేనుగా భావించా. చూడండి వచ్చిన ఇబ్బంది ఇది. ఈ నేనుగా భావించడం ఒకటి, అహంగా భావించడం. ఈ అహం అనేది ఎప్పుడు తయారైందో మమ, నాదిగా భావించడం. ఈ అహం మమ, నేను నాదే, ఇది ప్రపంచం అంతా. ఏదైనా చెప్పండి, ఇంకా ఈ రెండే తప్ప వేరే లేదండి. ప్రపంచం అంటే ఈ రెండే. నేను, నాది, నా దేవుడు, నా దేశం, నా పైన, నా భార్య, నా రాష్ట్రం, ఇలాగ. కాబట్టి దుఃఖానికి మూల కారణం ఈ అన్యథాగ్రహణం, అధ్యాస. చూసారండి? అందువల్లనే ఇది, ఈ అధ్యాస వల్లనే ఇలా జరుగుతున్నది అంటోంది ఉపనిషత్తులు కానీ అన్ని వేదాలు కానీ. అంతా చెప్పేది ఏంటంటే నీవేమో ఆత్మస్వరూపమే, మరి ఎందుకు ఇలా తయారయ్యావు, ఎందుకు అని భావిస్తున్నావు అంటే అధ్యాస. ఇదే భ్రాంతి లేదా మిథ్యాజ్ఞానం, లేకపోతే భ్రమ. ఇదంతా ఏర్పడుతుంది అజ్ఞానం చేత. కనుక ఇప్పుడు ఈ అధ్యాసను తొలగించుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. అధ్యాస భ్రాంతిలో తొలగించుకోలేవు. భ్రాంతిని ఎలా తొలగిస్తావు? ఇప్పుడు పామును తొలగిస్తావా? అది భ్రాంతి జ్ఞానం, మిథ్యా జ్ఞానం. ఇప్పుడు ఏం కావాలి నీకు? స్వరూప జ్ఞానం కావాలి. అంటే ఏం కావాలి? గ్రహణం కావాలి. అంటే ఏం కావాలి? సత్యాన్ని ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవాలి. అంటే జ్ఞానం రావాలి. ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో, ఎప్పుడు జ్ఞానం వెలుతురులాగా వచ్చిందో, చీకటి లాంటి అజ్ఞానం మాయమైపోయింది అనుకోండి. ఇప్పుడు అజ్ఞాన దోషము చేత ఏర్పడిన విక్షేపం లేదా అన్యథాగ్రహణం ఏమైపోతుంది చెప్పండి? ఒక్కసారి పాముగా కనిపించింది కదా తాడు, ఒక్కసారి టార్చ్ లైట్ వేస్తే ఏమైపోతుంది? లేదు. అలాగే మన జీవితాల్లో కూడా ఒక్కసారిగా నేను ఫలానా ఉన్న సత్యం బోధపడితే ఈ పంచకోశములు, ఈ 3 శరీరాలు, 3 అవస్థలు నేను కాదు, ఈ సృష్టి అంతా మాయామయం, ఇదంతా భ్రాంతి చేత ఇలా కనపడుతున్నది, భ్రాంతి చేత ఇలా కనపడుతున్నది. చూడండి ఎంత ఎంత భ్రాంతి పడతామో మనం. ఒక్క క్షణంలోనే జ్ఞానం కలిగితే
ఒక్క క్షణంలోనే పోతుంది. కనుక అధ్యాస మూల కారణం. అందువల్లనే ఈ వేదాంత దర్శనం బ్రహ్మసూత్రాలకు శంకరాచార్యుల వారు, ఆది శంకరాచార్యుల వారు భాష్యం రాస్తూ ముందుగానే మొదలు పెడుతూనే అధ్యాస భాష్యం అని రాశారండి. చాలా గొప్పగా ఉంటుంది. అధ్యాసను గురించి వివరణ ఇచ్చారు సంస్కృతిలో. ఆ తెలుగులో కూడా చాలామంది అనువాదం చేసి ఉన్నారు అధ్యాస భాష్యం అనే పేరుతో. ఇదంతా మనం వేదాంత బోధలో బాగా చర్చించుకొని ఉన్నాం. ఇప్పుడు అంతవరకు వద్దు, కొద్దిపాటిగా దాని గురించి సంక్షిప్తంగా చెప్పుకుందాం. అధ్యాస ఎన్ని రకాలు, స్వరూపాధ్యాస, అర్థాధ్యాస, సంబంధాధ్యాస అన్నీ ఇవంతా కూడా ఇప్పుడు నేను ఆ సిద్ధాంతం జోలికి వెళ్ళదలుచుకోలేదు. మీరు కావాలంటే వినండి. ఆ వేదాంత బోధ మన రాజు అద్వైత సత్సంగంలో ప్రసారం చేయబడి ఉన్నది. వేదాంత బోధలో బాగా ఉంది అధ్యాస టాపిక్. సరే, ఈ విషయానికి వచ్చేటప్పుడు ఈ వేదాంతం ఇలా బోధిస్తుంది. ఏమని బోధిస్తున్నది అసలు వేదాంతం? జీవో బ్రహ్మైవ నాపరః కదా. జీవుడు బ్రహ్మ ఒకటే, ఈడు మధ్య భేదమే లేదు. ఈడొకడు ఆదొకటి, రెండు లేవు. ఇప్పుడు నేను నా ముఖం కనపడతాను అద్దంలో, రెండు లేవు, ఉన్నది ఒకటే. నేను ఇక్కడ ఉన్నాను, నా ముఖం అద్దంలో కనపడుతున్నది, రెండున్నాయా? లేవు, ఉన్నది ఒకటే. జీవుడు బ్రహ్మ ఒకటే. ఇలాగా మరి ఉపనిషత్తులు, వేదాలు అనాది కాలం నుంచి చెప్తున్నాయి కదా. అనాది కాలం నుంచి అనాది కాలం నుంచి జరుగుతోంది కదా ఇది. మరి ఎందుకు మనకు ఈ శాస్త్రం ఇంతగా వేదాలు చెప్తూ ఉంటే మనకు ఎందుకు జ్ఞానం కలగడం లేదు ఏమండి అనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది మనకు, రాకుండా పోదు ఎవరికైనా కూడా. అయితే ఏంటి, ఎందువల్ల కలగడం లేదు? ఇదో అవిద్య, అజ్ఞానం. అంటే మనకి ఇంకా సరైన జ్ఞానం కలగడంలే. ఈ అవిద్య వల్లనే, ఈ అజ్ఞానం వల్లనే జీవబ్రహ్మ ఐక్యం, జీవుడు బ్రహ్మ ఒకటే అనే జ్ఞానం కలగకుండా ఉంది. కాబట్టి ఈ అవిద్య తొలగాలి. అంటే ఏంటి? ఈ అవిద్య వల్ల ఏర్పడిన ఈ అధ్యాస, మిథ్యా జ్ఞానం, భ్రాంతి లేక భ్రమ అంటున్నామే, ఇదంతా దీని నుంచి మనం బయటపడాలండి. ఎప్పుడైతే ఈ అవిద్యను లేక దాన్ని తెలుసుకున్నామో ఇక సంసార బంధము అన్నది మిథ్య అని తెలిసిపోతుంది. అక్కడ ఆ మసక చీకట్లో పాము కాదు అసలు అని తెలిసిపోయిన తర్వాత దాన్ని ఇప్పుడు గరుడ మంత్రం జపించాలా, మంత్రగాండి పట్టుకురాపో, ఆ గరుడ మంత్రం చెప్పేవాడిని, లేకపోతే మంచి బలాన్ని రామయ్య మంచి బలశాలి, అతను పట్టుకొని రాపో, పామును పట్టుకుంటాడు లేకపోతే చంపేస్తాడు. ఇలాంటి ప్రయత్నాలన్నీ అనవసరం కదా. అందువలనే ఉపనిషత్తు ఏం చెప్తోందంటే తరతి శోకం ఆత్మవిత్, ఆత్మను తెలుసుకున్నవాడికి శోకాన్ని అతిక్రమిస్తాడు అంటూ తర్వాత జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం వల్లనే మోక్షం అని చెప్తూ ఉన్నాయండి ఉపనిషత్తులంతా కూడా. కనుక చూద్దాం ఈ విషయంగా మనం ఇంకా కొంచెం ముందుకు వెళితే, ఏ శబ్దం ఒక శబ్దం పలికినా కూడా ఒక భావం, ఏదో ఒక మీనింగ్ఫుల్గా ఉంటుంది. మీనింగ్ఫుల్ లేనటువంటి సౌండ్ శబ్దమే ఉండదు అసలు, అది అర్థవిహీనం. ఒక భావన కలుగుతుంది అంటే ఒక భావన కలిగేటప్పటికి ఒక ఆకారం వస్తుంది, ఒక రూపం. ఇప్పుడు సపోజ్ ఒక ఆవు అన్నాను అనుకోండి, ఆవు అంటూనే మన మనసులో ఆ శబ్దంతో వింటేనే ఒక 4 కాళ్ళు, 2 కొమ్ములు, తోక, పాలిస్తుంది. ఇవంతా కూడా స్వరూపం మనకు జ్ఞానం కలిగిందా లేదా? జ్ఞానం కలిగింది. ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో మొట్టమొదట బాల్యంలో లేకపోవచ్చు, వ్యవహార దశలో మన తాత మన నాన్న వీళ్ళంతా వ్యవహరిస్తూ వచ్చేటప్పటికి జ్ఞానం కలిగింది. జ్ఞానం కలుగుతూనే అది ఒక సంస్కారముగా స్థిరపడిపోయి ఉన్నది. స్థిరపడిన జ్ఞానం అప్పుడప్పుడు అది ఎక్కడన్నా చూస్తే ఇది ఆవు, ఇది ఆవు, ఆ పదము యొక్క శబ్దము యొక్క భావాన్ని మనం సాక్షాత్కరింప చేసుకుంటున్నాము సంస్కార రూపేణ. అయితే ఈ శబ్దాలు ఎట్లా ఉంటాయంటే, కొన్ని పదాలు కొన్ని సజాతీయంగా ఉంటాయి, కొన్ని విజాతీయంగా ఉంటాయి. ఇప్పుడు ఆవు
ఏమండి ఒక ఏనుము అంటే గేదె, మేక ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, ఇవంతా సాధు జంతువులు అంటాం కదా. ఇవన్నీ ఒకే రకమైన ధర్మాలు కలిగి ఉంటాయి. అట్లా కాకుండా పులి, సింహం, తోడేలు ఇట్లాంటి అన్నామనుకోండి, ఇవి కూడా సజాతీయం కాదు, కానీ ఇవంతా కూడా సమాన ధర్మాలు కలిగి ఉంటాయి. అంటే రెండు బాగా ఈ పులి, సింహం లాంటివి అంతా కూడా వాటిని ఇతర జంతువులను చంపుతాయి, తింటాయి కదా, ఇలాగా ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు విరుద్ధ ఒకదానికొకటి, అవి సాధు జంతువులు, ఇవి క్రూర జంతువులు అని మనం ఆ పదాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే వెలుతురు, చీకటి అన్నాం అనుకోండి, ఈ రెండు కూడా ఎట్లా ఉంటాయి? విరుద్ధ స్వభావాలు. ఎందుకు? వెలుతురు అనేది ఉన్నప్పుడు చీకటి అనేది ఉండదు. వెలుతురికి చీకటికి విరోధం. కాబట్టి రెండు కలిసి ఉంటాయా అంటే ఉండడానికి వీలే లేదు. ఈ పద్ధతి ప్రకారం ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, నేను అనేటప్పుడు ఇది ఒక సర్వనామం అంటారు తెలుగులో వ్యాకరణంలో చెప్పుకుంటే. ప్రోనౌన్, నౌన్ ప్రోనౌన్ అంటాం. అలాగే సర్వనామం నేను, తర్వాత నీవు, తర్వాత ఇతడు, అతడు, ఈమె, ఆమె, వారు, ఇవంతా కూడా సర్వనామములు. నామం అంటే పేరు, పేరుకు బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు అని మనం చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం. సరే, ఇప్పుడు నేను అనేది ఒక సర్వనామం. అలాగే నీవు, మీరు, ఇది, వాడు అనేటివి కూడా సర్వనామాలే. అయితే ఇవి ఎలా ఉన్నాయి చెప్పండి? నీవు అనే సర్వనామము, నేను అనే సర్వనామం వేరే వేరే ధర్మాలు ఉన్నాయా లేదా? అర్థాలు వేరుగా ఉన్నాయా లేదా? మరి అవేమో అన్ని సర్వనామాలే. అయితే ఒక పదానికి, ఒక శబ్దానికి, ఇంకొక శబ్దానికి వేరుగా ఉన్నటువంటి అర్థాన్ని ఇస్తున్నాయి. ఇట్లా ఉన్నప్పుడు మనకు దీన్ని ఏమంటారంటే, నేను అనే శబ్దం ఉంది కదండి, దీన్ని ఏమన్నారు? అస్మత్ ప్రత్యయ గోచరం. అదండి ఇంతసేపు చెప్పింది. అస్మత్ ప్రత్యయ గోచరం. ప్రత్యయం అంటే జ్ఞానం, ఒక భావన. ఎట్లా తెలియబడుతుంది? అస్మత్ అంటే నేను అనే భావన చేత తెలియబడేదాన్ని అస్మత్ ప్రత్యయ గోచరం అన్నారు, ఈ నేను అన్నదాన్ని. అలాగే మిగిలినన్నీ ఉన్నాయి కదా, నీవు, అతడు, ఇతడు, వీళ్ళంతా కూడా దీన్ని యుష్మత్ ప్రత్యయ గోచరాలు. ఇవంతా కూడా అంటే బయట, నాకంటే బయట తెలియబడేటండి. లేదా ఇదం ప్రత్యయ గోచరాలు, ఇది, ఇతడు, ఇది దేన్నైతే అంటూ ఉంటామో మనకంటే వేరుగా వాటిల్ని ఇదం ప్రత్యయ గోచరాలు అంటే. ఇప్పుడు రెండు ఉన్నాయి. రెండు జ్ఞానములో రెండు రకాల జ్ఞానాలు చెప్పాం. రెండు రకాలుగా ఉన్నాయి భావనలు, అన్నిటినీ పేరేసి వేసుకున్నప్పుడు. ఒకటేమో అస్మత్ ప్రత్యయ గోచరం, నేను అన్న భావనతో పలికేది. మిగిలినటన్ని యుష్మత్ ప్రత్యయాలే లేదా ఇదం ప్రత్యయాలకు తెలియబడేటివే. ఏమండి ఇలాగా ఇవి. ఇప్పుడు నేనుకి అంటే అస్మత్కి, యుష్మత్కి తేడా ఉందా లేదా? నేను అనే పదానికి, అతడు అనే దానికి వేరే ఆపోజిట్. చీకటి, వెలుతురులాగా ఇది వేరే, అది వేరే, ఆపోజిట్ కదా, భిన్న ధర్మాలు. ఇప్పుడు నేను అనే శబ్దంతో ఏమవుతుంది? విషయీ. ఈ నేను అనేది విషయీ అయింది, జ్ఞానానికి యోగ్యం కనుక, అంటే తెలుసుకునేవాడు అయింది. నీవు లేదా అతడు, ఈ శబ్దాల వల్ల కలిగే వాటిని ఏమన్నారు? బయటివే విషయాలు, విషయములు. ఏదైనా నీవు, అతడు, అది, ఇది అని ఏ పదార్థాలతో చెప్పు, మనుషులతో చెప్పు, అవంతా కూడా యుష్మత్ ప్రత్యయ గోచరాలే. ఏమండి అవంతా విషయములు. అస్మత్ ప్రత్యయానికి తెలియబడేది నేను అన్నది. అంటే నేను అని ఎప్పుడు అన్నామో ఇది విషయీ. ఆ నాకు తెలియబడే అన్ని వస్తువులు, ప్రాణులు అవంతా కూడాను విషయములు. ఇలాగా రెండుగా ఉందండి. అయితే ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే, ఈ నేను అన్నది ఆత్మస్వరూపం కదా. అయితే దీన్ని ఎలాగా భావిస్తున్నాం మనం అంటే, ఇప్పుడు చిత్ జడ గ్రంథిగా, చిత్ అంటే జ్ఞానము,
జడము అంటే మొద్దు, ఈ రెండిటితో కలిసిన జీవాత్మను తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు ఈ నేను, ఈ శరీర మనోబుద్ధులు ఎంత ఉన్నాయి కదా, ఇవెంతానేమో జడము, జ్ఞానం లేదు వాటికి. ఈ జ్ఞానముగా తోస్తున్నది ఒకటి, ఈ శరీరాన్ని తెలుసుకున్నది ఏదో ఇక్కడనే ఈ శరీరంతో పాటే, అది చిత్. ఇదే చిత్ జడ గ్రంథి, చిత్ జడ మిశ్రితం. ఈడే కలుసుకొని ఏమైనాడు ఇప్పుడు? జీవ ఆత్మ, జీవ ప్లస్ ఆత్మ. చిత్ ప్లస్ జడము ఎలా అయినాయి? ఆత్మ ప్లస్ జీవ. చూసారండి? కాబట్టి ఈ నేను అన్నది ఏమైంది? శుద్ధమైనటువంటి చైతన్య రూపాన్ని, ఆత్మను తెలియజేయడం లేదు. ఎట్లా, ఎందుకు తెలియజేయడం లేదు? అదో కలిసిపోయి ఉండదు. ఇది ఎట్లా అయితే పిండి, మినబేడలు, బియ్యము రెండు కలిసి దోశకి పోసేటప్పుడు రెండు కలిసిపోయి ఉన్నాయో దాంట్లో పిండిలో, అలాగా అయిపోయి ఉండదు. ఇప్పుడు ఎక్కడ వేడదీస్తాం? ఏది మినపబేడల పిండి, ఏది బియ్య పిండి. కాబట్టి చిత్ జడ మిశ్రితంతో జ్ఞానము జడము ఈ రెండు కలిసిపోయి ఎప్పుడైతే అయిందో, ఈ నేను అనేటప్పటికి కూడా ఏమైందంటే ఆత్మ అన్నటువంటిది చిత్త జ్ఞానము, శరీరము జడమది, ఈ రెండు కలుసుకొని అదే జీవుడు, వాడు అనుభవిస్తున్న శరీరంతో. కాబట్టి వీడిని జీవ ఆత్మగా తయారై కూర్చున్నది. అలా కాకుండా నిజానికి నేను అన్నది కేవలం శుద్ధమైన ఆత్మని కనుక తెలియజేస్తే మనకు తెలుస్తుంది అనుకోండి. ఈ పంచకోశ వివేకం వద్దు, అవస్థాత్రయ వివేచం వద్దు, అసలు వేదాంత శాస్త్రమే వద్దు, అసలు అప్పటికి ముందే నేను మోక్షమే, ఇంకా అసలు ఉన్నదే మోక్షం, ఇంకేం పని? అలా లేదు. ఎవరికి ఎత్తుకున్నా ఏం చేస్తాడు? నేను దేన్ని అంటున్నాడు? శరీరాన్ని. చూడండి, శరీరాన్ని అంటున్నాడు అనుకోండి, నేను అని శరీరాన్ని అంటున్నాడు. ఆ నేను అని ఆ శరీరం అనదే, దాని నొప్పి దగ్గర గాఢ నిద్రలో ముద్దుగా ఉంటుంది, పుడుతుంది, పెరుగుతుంది, వృద్ధి చెందుతుంది, చచ్చిపోతుంది. కనుక ఏదో జ్ఞానం కూడా ఒకటి ఉండాలి కదా. అందుకే దాన్ని జీవాత్మ అన్నారు పెద్దలు మామూలు లోక వ్యవహారంలో. ఇప్పుడు మనకు ఈ నేను అన్నది కేవల జ్ఞానంగానే గనతో అర్థమైతే ఇంక శాస్త్రాలతో ఎందుకు పని? ఆత్మజ్ఞానమే ఉండేది అదే, కాబట్టి అవసరం ఉండేదే కదా. ఇప్పుడు ఏమైంది, ఎట్లయిపోయింది అంటే, ఇప్పుడు ఈ శరీరము, ఇంద్రియాలు, మనస్సు, ఈ ప్రపంచంలో కనిపించే సమస్త పదార్థాలన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ నాకు తెలియబడే విషయాలు కదా. ఇవన్నీ యుష్మత్ ప్రత్యయ గోచరం లేక ఇదం ప్రత్యయ గోచరం కిందికి వస్తాయి అనుకుంటే, సత్యానికి అవి కదా. అవంతా సెకండ్ పర్సన్కి సంబంధించినవి కదా, లేదా థర్డ్ పర్సన్కి సంబంధించినవి కదా. ఫస్ట్ పర్సన్ ఎలా అవుతుంది? అవంతా కూడా ఇదం ఇదం ఇదం, ఇది ఇది ఇది, లేకపోతే ఇతడు అనబడేటివి. బాగుంది. అహం నేనన్నది చూసారా, నేను అంటున్నాను అనుకోండి, ఇది ఆత్మ అనేది ఉందనుకుంటే, ఇదేది ఇదేమో అస్మత్, ఇది నేను అన్నది అనేటప్పటికి ఏమైనా ఇప్పుడు ఈ నేను అనేది వచ్చేటప్పటికేమో ద్రష్ట, ఇదం ఇదం ఇది ఇది లేదా ఉష్మత్ ప్రత్యేకంగా గోచరించబడేటన్ని దృశ్యాలు. ఈ నేను అనబడేదేమో భోక్త. ఈ శరీరంతోనూ వీటన్నిటితోనూ బయట ప్రపంచమంతా కూడా ఎన్ని ఉష్మత్ ప్రత్యేక గోచరాలంటే ఇవంతా భోజ్యం. ఒకడు జ్ఞాత, ఇంకొకటి జ్ఞేయం. వీటి మధ్య విరుద్ధ ధర్మాలే ఉన్నాయా లేదా? అసలు విరుద్ధ ధర్మాలే. నేను తెలుసుకునేవాడిని, అది తెలియబడేది. ఇప్పుడు నేను అనబడే జ్ఞానం తెలుసుకుంటుంది, ఈ శరీర మనోబుద్ధులు అనేటివి తెలియబడుతున్నాయి. నేను అనే జ్ఞానం తెలుసుకునేది, ఈ ప్రపంచం అంతా తెలియబడినది. రెండింటికి విరుద్ధ ధర్మాలే ఉన్నాయి కదా, చీకటి వెలుతురులాగా. కాబట్టి ఇటువంటి వాటిల్లో ఏమైంది అంటే ఆ రెండు తాదాత్మ్యము చెందినాయి. రెండు దాని లక్షణాలు దీనికి, దీని లక్షణాలు దానికి తాదాత్మ్యత వచ్చేసింది. ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు విడదీసుకోలేకుండా ఉన్నాం.
వాస్తవానికి రెండిటి తాదాత్మ్యాత్మ, అసలు వాస్తవానికి తాదాత్మ్యం చెంది ఉండకూడదు. ఎందుకు? ఈ చేతనత్వం అంటే జ్ఞానము, ఈ నిత్యత్వం అంటే సత్ అనే స్వభావము, ఆనందం అదే ఆనందము, ఈ లక్షణాలంతా, ఈ ధర్మాలు ఎవరివి? ఆత్మవి. ఆత్మ కాని బయట కనిపించే విషయాల యొక్క వాటి పరిస్థితి జడత్వము అంటే అజ్ఞానం, అనిత్యత్వము నశింపు, పరిచ్ఛిన్నత్వము లిమిటేషన్స్ పరిమితి, ఇవి అనాత్మ ధర్మాలు. ఒకదాని ధర్మాలు చూడండి ఎంత భేదంగా ఉందో. ఏమి ఈ భేదాన్ని మనం గమనించకపోవడం వల్ల మనకు ఒకదాని సంబంధించినది ఇంకొక దాని అజ్ఞానాన్ని కలుగజేస్తుంది. ఒకటి ఇంకొకటిగా అనుకుంటున్నాం మనం. అంటే ఆత్మ అనేటువంటి ధర్మేందు ఇది నేను అనేటువంటి అనాత్మ బుద్ధిని, అట్లే దేహేంద్రియ స్వరూపమైన ఆత్మలో ఇది ఆత్మ అన్న అధ్యాస. ఎందుకు? సరైన జ్ఞానం విడదీసుకోలేనటువంటి అజ్ఞానం ఎప్పుడైతే ఉన్నదో దానివల్ల ఈ శరీరంతో కూడిన సంఘాతమైనటువంటి ఇదంతా కూడా నేనుగా భావిస్తున్నా. ఈ నేనును, అసలైన ఆత్మను, అసలైన అహంను ఏమండి అది అస్మత్ ప్రత్యయం కదా, దీన్ని అనాత్మగా భావిస్తున్నాం. దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు ఎటువంటి జ్ఞానం కలుగుతున్నది? మిథ్యా జ్ఞానం. ఇది సరైన జ్ఞానం కాదు, భ్రమజ్ఞానం. దీన్నే అధ్యాస అంటే సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా, దీన్ని మిథునీకరణం అంటారండి. అంటే ఒకటి పెళ్లి చేసుకోవడం, కలిసిపోవడం. ఈ విధంగా సత్య అసత్యాల అధ్యాస జరగకుండా ఉంటే ఇక లోక వ్యవహారం అనేదే లేదండి. లోకంతో వ్యవహారం అనేది కాదు. ఇప్పుడు చిన్న విషయం చూద్దాం. మంచి ఎండ కాస్తోంది, ఆ సముద్రం ఒడ్డు పోయాడు, అక్కడంతా ముత్యపు చిప్పలు ఉన్నాయి. ఆ చూస్తానే ఓ ఎండ దానిపైన పడతానే తెల్లగా తెల్లతలంటేనే వెండి అని అనుకున్నాం. అయితే నిజానికి ఏంటి? అక్కడ ఉన్నది ఏంటి? ముత్యపు చిప్ప. ముత్యపు చిప్ప అనేది సత్యము, వెండి అనేది అసత్యం కదా, లేదు కదా. చూడండి, అట్లాగే మసక చీకట్లో తాడును చూసేసి మనం పామని భ్రమపడుతున్నాం. అయితే నిజానికి ఎలా ఉంది? తాడు సత్యము, పాము అనేది అసత్యం కదా. అలాగే ఏట్లే పోయినాం, మధ్యాహ్నం ఇప్పుడు ఎండ కాస్తున్నది, అక్కడ నీళ్లు కనపడ్డాయి. నీరు అనేది అసత్యం, ఆ ఇసుక ఎండ అనేది సత్యం. అయితే ఒకదాన్నొకటిగా భ్రమ పడుతున్నాం. ఇలా భ్రమపడడాన్నే, ఇటువంటి భ్రమజ్ఞానాన్నే ఏమండి మిథ్యా జ్ఞానాన్నే అధ్యాసం అన్నారండి. ఇది అధ్యాసం యొక్క ఇంట్రడక్షన్. ఎప్పుడైతే ఇలాగా అధ్యాస ఏర్పడిందో, ఈ మిథ్యాజ్ఞానం ఎప్పుడైతే ఏర్పడిందో, ఈ అబ్బాయి నా కొడుకు, ఈ అమ్మాయి నా కూతురు, ఈ ఇల్లు, ఈ ధనము, పొలం నావి అనే భావం కలుగుతూ ఉంది. ఇదే అధ్యాస. అంత అధ్యాసే, అంత భావాత్మకమే, కేవల భావన. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. గోదావరి జిల్లాలో ఒకప్పుడు దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. ఒక తల్లి తండ్రి వాళ్ళ అమ్మాయిని వాళ్ళ అబ్బాయిని తీసుకొని వాళ్ళు కాశీకి వెళ్ళారట. చాలా ఏళ్ల క్రితం జరిగినటువంటి. కాశీలో ఆ అమ్మాయి తప్పిపోయింది, వేరే వాళ్ళకి చిక్కింది. అది వేరే విషయం, వేరే వాళ్ళకి చిక్కింది. వాళ్ళకి సంతానం లేదు, అమ్మాయిని పెంచుకుంటూ ఉన్నారు. సరే, ఈ అబ్బాయి తన పాటికి తాను తల్లితో పాటు వచ్చి ఎతికిచ్చినారు, కనిపించలేదు. తర్వాత పెరిగి పెద్ద అయినారు. సరే, ఆ అమ్మాయి పెద్దదైపోయింది, ఈ అబ్బాయి పెద్దదైంది. పెళ్లి పెత్తనాలు చేయడంలో ఇప్పుడు అమ్మాయి వేరే తల్లిదండ్రులుగా భావిస్తున్నది కదా, వీళ్ళు చేశారు కదా. ఈ పెళ్ళి ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి అంటే అన్నా చెల్లి సొంతం. వీళ్ళిద్దరి మధ్య వివాహ సంబంధం నిశ్చయం చేయడానికి తయారైనారండి తల్లిదండ్రులు. అంతా అయిపోయింది, ఇక ముహూర్తం పట్టుకోవాలి అంతే. అప్పట్లో ఈ విషయం బయటపడింది. ఈ అమ్మాయి కాశీలో చిక్కింది, మా సొంత కూతురు కాదు అని తెలిసిపోయిందండి. అంటే ఏం తెలిసింది క్లియర్గా?
ఈ అమ్మాయి ఈ అబ్బాయి యొక్క చెల్లెలు అని తెలిసిపోయిందండి, ఒకే తల్లి బిడ్డలని. పెండ్లి క్యాన్సిల్ అయిపోయింది. చూసారండి ఎంత డేంజరస్. అంటే చెల్లెలకి అన్నకే పెళ్లి చేయాల్సి వచ్చేది కదా పూర్తిగా. ఇదేనండి భ్రాంతి జ్ఞానం. ఇలాగే ఉంటుంది భ్రాంతి. ఈ భ్రమ అధ్యాస ఇలాగే ఉంటుంది. తాను కాని దానిని తనది కాని దానిని తనది అని భావించడం ఎంత విచిత్రం అండి. చూడండి, ఈ శరీరం మనదైతే ఎందుకు ఇసిపెట్టిపోతుంది? నన్ను ఇసిపెట్టి ఎందుకు పోతుందండి? ఇది నొప్పుదగా అసలు ఇప్పుడే ఇసిపెట్టేసిందండి. మంచి యవ్వనంలో ఉంటే ఎంత బాగుండేది చెప్పండి. అసలు రోజుకి 20 కిలోమీటర్లు నడిచేవాడినండి నేను. ఉదయం 10 కిలోమీటర్లు, సాయంత్రం 10 కిలోమీటర్లు. బాల్యావస్థలోనే, చిన్నప్పట్లోనే హై స్కూల్ చదివేటప్పుడు మా ఊరి నుంచి హై స్కూల్కి 10 కిలోమీటర్లు. 8 ఏళ్ల వయసులో 10 కిలోమీటర్లు పోవడం రావడం. ఇప్పుడు 25 కిలోమీటరు లేకపోతే 1/2 కిలోమీటర్ కూడా నడచలేని స్థాయి వచ్చింది. దాని దుంపదగా ఎందుకు వెళ్ళిపోయిందండి అది? ఆ శరీరం ఎక్కడ పోయిందండి? ఎక్కడ పోయిందో ఎవరికి తెలుసు? రేపు ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తాను నేను. అందరూ చూస్తూనే ఉన్నాం. అసలు ఈ చచ్చిపోయిన శరీరం ఈ మట్టిలో పోతుంది. అసలు ఎవడు ఈ శరీరం అనే వాహనాన్ని నడిపిన వాడు ఎవడోడో ఇంతకాలం 90 ఏళ్ళు బతికి ఒక ఆయన పోయినాడు అనుకోండి. ఇదేమో కనపడుతోంది మనకు, ఈ వాహనం, ఈ మోటార్ బైక్ బూడిద పాలో లేకపోతే మట్టి పాలో అవుతున్నది. అది నడిపినటువంటి వాడు ఎక్కడ పోయా? కనపడకుండానే పోయినాయా? ఏందో చూడండి ఒకసారి ఎంత విచిత్రంగా ఉంటుందో. ఇదే అండి అధ్యాస. ఈ అధ్యాసతోనే ఇదంతా జరుగుతుంది. సరే, ఈ అధ్యాస ఎలా జరుగుతుందో ఏమండి ఒక్కసారి ఇంకా సంక్షిప్తంగా, ఎందుకంటే ఇప్పుడు అక్కడ మసక చీకట్లో ఎందుకు జరిగింది అంటే మసక చీకటి అది వెలుతురుగా ఉండింటే తాడుగా కనిపించి ఉండేది. ఆ మసక చీకటి వలన అసలైన స్వరూపం కనపడక సంస్కారం అని చెప్తేమే సంస్కార రూపంగా మనం పామును ముందే ఏ పుస్తకాల్లోనో నిజమైన పామునో సినిమాల్లోనో చూసి మన తలలో ముద్రపడి ఉంది కనుక ఇప్పుడు అక్కడ ఉండేటువంటి తాడులో పామును చూడాల్సి వచ్చేసింది. ఇదంతా నెక్స్ట్ క్లాస్లో మనం కొద్దిపాటిగా పెద్దగా అధ్యాస భాష్యం అంతా నేను వెళ్ళడం లేదు. కనీసం ఈ అధ్యాస అంటే ఏదో ఈ పాటి కొద్దిగానైనా మీకు అర్థం చేసుకునేటట్లుగా చెప్పినాను అని అనుకుంటున్నా. ఈ నెక్స్ట్కి ఈ అధ్యాస ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఎందుకు ఇలా జరుగుతున్నది అన్న విషయాన్ని విచారణ చేసి చూద్దామండి. హరి ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.